హాయ్ వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఓడిపోవడం ఖాయం అని తెలిసిపోవడంతో జగన్ లండన్కి పారిపోయాడని అంటున్నారు. అయినా ఇండియాలో ఇన్ని కోట్ల ఆస్తులు పెట్టుకొని జగన్ లండన్ ఎందుకు పారిపోతాడు? ఒకవేళ పారిపోయాడు అనుకోండి, విజయ్ మాల్యా లాగా దొంగ బతుకు బతకాల్సిందే కదా. అయినా రాయలసీమ బిడ్డ అలా దొంగ బతుకు ఎందుకు బతుకుతుంది? సో జగన్ పర్మనెంట్గా అయితే లండన్కి పారిపోయే ఛాన్స్ లేదు. కాబట్టి ఆ పారిపోయే టాపిక్ పక్కన పెడితే మరి జగన్ లండన్ ఎందుకు వెళ్ళినట్టు? ఆయనకి లండన్లో ఏం పని ఉంది? జగన్ లండన్ వెళ్ళింది టూరిజం పర్పస్ కోసం కాదని, లండన్ టూర్ వెనుక ఇంకేదో రీజన్ ఉందనే సందేహాలున్నాయి. లండన్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎంతో నైపుణ్యం, అనుభవం ఉన్న మానసిక నిపుణులు ఉన్నారు. ఎంతటి మానసిక సమస్యనైనా వాళ్ళు సరిచేస్తారు. సో జగన్ లండన్ వెళ్ళడం వెనుక మానసిక వైద్యం అనే ఆలోచన ఉందని చెబుతున్నారు. జగన్కి నార్సీ అనే మానసిక వ్యాధి ఉందని కొంతమంది మానసిక వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్కి ఉన్న నార్సీ మానసిక వ్యాధి గురించి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. జగన్ అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలే జనం నిజం అనుకునేలా చేయడం, తనకంటే ఎవరు ఎక్కువ స్థాయిలో ఉండకూడదని కోరుకోవడం, ఒకవేళ అలా ఉన్నవారిని కిందికి దించే ప్రయత్నాలు చేయడం, హింసను ప్రేరేపించడం, ఎవరు ఏమైపోయినా పర్లేదు, తన ఈగో మాత్రమే గెలవాలి, తాను మాత్రమే బాగుండాలి అనుకోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా జగన్లో ఉన్నాయి. ఈ నార్సీ మానసిక వ్యాధిని వదిలించుకోవడంతో పాటు మరికొన్ని మానసిక సమస్యలకు చికిత్స పొందాలనే ఉద్దేశంతోనే జగన్ లండన్ వెళ్లారని విశ్లేషిస్తున్నారు. అయితే జగన్కి తనలో తాను మాట్లాడుకునే అలవాటు కూడా ఉంది. అది చాలా సందర్భాల్లో బయటపడింది. అలాగే జగన్ తనకు గిట్టని వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో వాళ్ళని చెంప మీద కొట్టే షార్ట్ టెంపర్ కూడా ఉంది. అమ్మ విజయమ్మ, చెల్లి షర్మిలమ్మని కూడా జగన్ కొట్టారనేది బహిరంగంగా తెలిసిన విషయమే. ఇలాంటి టెంపర్ని వదిలించుకోవడానికి మానసిక చికిత్స, కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. జగన్ చూసి కూడా తప్పులు చదవడం, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడానికి భయపడడం, మీడియా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు తడబడుతూ మాట్లాడడం, వెర్రి నవ్వులు నవ్వడం, చెప్పాల్సిందేదో సూటిగా చెప్పకుండా దిక్కులు చూడడం, ఇలాంటి లక్షణాలన్నీ బాగు చేసుకోవడానికి జగన్ లండన్ వెళ్ళాడని అనుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.